హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసిందండి. ఈరోజు మన కిచెన్లో ఏం వంట చేస్తున్నాం ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో ఫుల్ చూసేసేయండి. ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళదైతే ఫస్ట్ రాసిన వాళ్ళది పిన్ చేస్తా. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా. ఏంటి ఇంత ఆయిల్ వేస్తున్నాము, కర్రీ కోసరం కదా అనుకుంటున్నారా? లేదండి, కర్రీ కోసమే వేస్తున్నాను. చూద్దాం అసలు ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేయాలి కదా. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేటప్పటికి నేను వంకాయలు ఉన్నాయి కదా చక్కగా కడిగేసి రెడీగా ఆరపెట్టేసుకున్నా. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర చిన్న వంకాయలు ఉంటాయి కదా, అదే కలర్ వంకాయలు రౌండ్ అయ్యి వాటితో చేసుకోండి, సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. మా దగ్గర అయితే అవి దొరకవు కాబట్టి మేమైతే ఈ వంకాయలు కట్ చేసి ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది. ఇంకా చూసేద్దాము, ఇంకెందుకు లేట్. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చివరి వరకు చీలనివ్వకండి, ఇలా కట్ చేసుకోండి. హాఫ్ వరకు మనం లోపల పురుగు అలాంటివి ఉందేమో చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ నేను ఈ వంకాయల్లో ఎప్పుడూ పురుగు కనిపించలేదు. పొడవు వంకాయలు సన్నవి తెచ్చుకుంటాం, వాటిలో అయితే అప్పుడప్పుడు పురుగు కనిపిస్తూ ఉంటుంది. వీటిలో అయితే నాకు ఎక్కువ కనిపించలేదు. కానీ ఎందుకైనా మంచిది, చెక్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కాబట్టి నేను క్లియర్గా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఆయిల్ అనేది బాగా అవనివ్వకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వీటిని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి. నేను ఈ విధంగా చెక్ చేసుకుంటూ వేస్తున్నాను. ఇది ఇట్లా మనం చక్కగా 2 సైడ్లు బాగా ఫ్రై అయిన దాకా మనకి కుక్ అవుతుంది. అప్పటిదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు నార్మల్ వంకాయలు అయితే కనుక ఇంకొంచెం పొడవుగా కట్ చేస్తే అదైతే విడిపోదు, ఎందుకంటే తొడియం ఉంటుంది. ఇంకోటి అయితే అడుగుతా, కూరగాయల్లో రారాజు ఏంటో చెప్పండి చూద్దాం. ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, మరొక క్వశ్చన్ అయితే ఇంకో అడుగుతూ ఉంటాను. వీడియో అనేది ఫాలో అయిపోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా చక్కగా కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఒక వడగిన్నెలో అయితే వేస్తానండి. ఎందుకు వడగిన్నెలో వేస్తానంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ వేయించుకున్న తర్వాత నేనైతే కనుక మిగిలిన ప్రాసెస్కి వెళ్తాను. కాబట్టి నేను తీసుకున్న వంకాయలన్నీ ఇదే విధంగా ఫ్రై చేస్తూ ఉంటానండి. నేను కడిగేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే మన నూనెలో వేసినప్పుడు చిట్టపట్టలాడకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కడిగేసి పెట్టుకుంటా. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటా కాబట్టి ఈ కటర్లో కట్ చేసుకుంటా. ఇది కొంచెం కష్టంగానే గట్టిగా నొక్కాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. దానితో పాటు ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నా. ఉల్లిపాయలు చూసారు కదా, ఇన్ని ఉల్లిపాయలు అయితే పడతాయండి ఈ కారానికి అయితే గనక. ఇంకా ఉల్లిపాయలు నేను ఇలా కోసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతూ ఉంటుంది. అవి తప్పటికి ఈ పని కూడా చేసుకుంటూ ఉంటానండి. ఇంకా నేనైతే ఈ లోపల గిన్నెలు కడిగేసుకున్నాను, అది చూపించలేదు. ఇంకా నేను మిగిలిన పనులు కూడా చేసుకుంటూ ఉంటాను కదా. ఇంకా వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాను కాబట్టి ఆ క్వశ్చన్ ఏమడుగుతాను ఏంటని చూసేసేయండి. ఈలోపు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్లో మీరు ఏదైనా సరే రెసిపీ ట్రై చేసి ఉంటే కనుక నాకు ఫోటో అనేది ఇన్స్టాలో పంపించండి. నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ ఫొటోసే పంపించండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేద్దామనుకుంటే అక్కడ మీరు మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి, లేదు అంటే వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నా, ఏమనుకోకండి. ఇప్పుడు ఇవి చక్కగా నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను కదా, ఈ విధంగా చూసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నా. చూసారు కదా, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చలేదు. లాస్ట్ బ్యాచ్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ లోపు అయితే రైస్ కూడా కడిగేసి పెట్టుకుంటాను. ఈ రైస్ కడిగేటప్పటికి ఇంకా అది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో అయితే ఉప్పు వేసుకోవాలి. నేను ఏందో ఉప్పు కాస్త ఎక్కువ పడింది అనిపించి మళ్ళీ ఉప్పు తీసానండి. నేనైతే కొంచెం ఉప్పు వేసుకున్నాను, చెక్ చేసి ఉప్పు అయితే వేసుకోండి. ఇంకా ఆ తర్వాత అయితే కనుక చిన్నులపాయ వేసుకోవాలి. చిన్నులపాయ అయితే ఒకటల్లా వేస్తున్నానండి. నేనేంటి అంటే ఇక్కడ శనగపప్పు కారం చేస్తున్నా. ఈ శనగపప్పు కారం నాకు నిల్వ ఉంచుకోవడానికే చేస్తున్నానండి, ఇప్పటికిప్పుడు అవకొట్టుకోవడానికి అయితే చేయటం. అందుకని కాస్త ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి ఇది కూడా ఒక రెసిపీ కింద తీసేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడైతే జీలకర్ర వేసాను, ఇంకా ఉప్పు కారము, ఇంకా శనగగుండ్లు ఉంటాయి, శనగపప్పు ఉంటాయి కదా, వేయించిన శనగపప్పు అంటారు, కొన్ని ప్లేసెస్లో పుట్నాలు అంటారు,
ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మీరైతే ఏ పేరుతో పిలుస్తారు? మేమైతే వేయించిన శనగపప్పు అని అయితే అంటామండి. మీ ప్లేస్లో ఏ పేరుతో పిలుస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి. కారం అనేది కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేశాను, కారం వేశాను, జీలకర్ర వేశాను, ఇంకా వేయించిన శనగపప్పు ఉన్నాయి కదా, ఇవైతే వేసేసుకుంటున్నానండి. ఇవైతే నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. నేను ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకుంటే వాడు సరిగా ప్యాక్ చేయక ప్యాకింగ్ అయితే పగిలిపోయింది. ప్యాకింగ్ పగిలిపోవడం వల్ల ఎండుమిరపకాయలు కలిసినాయి కాబట్టి అవి పక్కన పెట్టుకున్నా. ఇవి ఫ్రెష్ ప్యాకింగ్ ఒక డబ్బాకు పోసుకున్నా. ఫస్ట్ అవి పోసేసి మిగిలిన ఇవి కూడా వేస్తున్నానండి. ఇవి ఎంతవరకు మనకి కారాన్ని సరిపోతాయి ఎంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవి తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే ఈ వేయించిన శనగపప్పుతో పాటు కొంచెం బెల్లం ముక్క తినడం చాలా ఇష్టం అండి. మీలో అలా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు చూశారు కదా, పౌడర్ చక్కగా నేను రెడీ చేసుకొని ఒక డబ్బాకి పెట్టేసుకున్నాను. దీంట్లో పాటు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నేను శనగపప్పు కారం నేను కర్రీస్కి ఇలాంటి వాటికి చేస్తున్నాను కాబట్టి దాంట్లో అయితే కొబ్బరి యాడ్ చేయలేదు. చాలామంది అనుకోవచ్చు ఏంటి కొబ్బరి యాడ్ చేయలేదని అనుకోవచ్చు. నేనైతే దీనికి యాడ్ చేయలే. ఇప్పుడైతే కనుక నేను వడగట్టుకోవడానికి ఒక గిన్నె అనేది పెట్టుకున్నాను కదా, ఆ కింద కారిన ఆయిల్ కాకుండా ఇంకొంచెం వేడి ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇవి చక్కగా మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకునే ఉన్నాయి కదా, దాంట్లో వేసేసి ఇంకోటి ఏంటంటే శనగపప్పు అక్కడక్కడ పలుకులు ఉంచండి. ఆ పలుకులు ఉంటేనే బాగుంటుంది. ప్రాపర్గా పౌడర్ లాగా చెయ్యకండి. కొంచెం అక్కడక్కడ తినేటప్పుడు ఒక పలుకు 2 పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. ఇక నాకు ఆయిల్ ఎందుకో తగ్గినట్టు అనిపించింది. ఆయిల్ అయితే కాస్త వేసుకున్నాను. ఈలోపు ఏంటంటే పొయ్యి మీద చిట్లి పొయ్యి ఉందండి. మనం వేపుతూ ఉన్నాం కదా, ఆ చిటపట చింది పొయ్యి ఉంది కాబట్టి అది పేపర్ పెట్టి ఎమ్మటే ఈ విధంగా శుభ్రం చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై చేసుకుంటాం. బాగా అనేది లేదు, కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన శనగపప్పు కారం రెడీగా ఉంది. ఈలోపు వంకాయలు కూడా చల్లారిపోతాయి. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్న ఆయిల్ ఉన్న కింద కారిపోతూ ఉంటుంది. అందుకని వేరే గిన్నెలో పెట్టేసి అది ఉంచేసాను. మనకు చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిపోతే కనుక ఇంకొంచెం సంబార్ అయితే వేసుకోవాలండి. మీరు లేదు పసుపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే కనుక నేనైతే పసుపు సంబార్ వేసాను. మీరు ఇక్కడ కొంచెం కావాలి అంటే గరం మసాలా టచ్ కూడా ఇవ్వచ్చు. నాకైతే కనుక ఈ శనగపప్పు కారంతోనే గుత్తి వంకాయ చేయడం చాలా ఇష్టం అండి. ఇది కారం సూపర్ ఉంటుంది. ఇది పక్కన పప్పు కానీ రసం కానీ లేదంటే ఒక పచ్చడితో కలుపుకుంటూ ఇది నంచుకొని తిన్నా, దాంట్లో ఉన్న పొడితో కలుపుకుంటూ నంచుకొని తిన్నా సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ వేగింది కాబట్టి శనగపప్పు కారం అనేది మనకి చక్కగా సరిపడా వేసుకోవాలి. నేనైతే ఏంటంటే ఇదంతా డ్రై అయిపోయి నూనె పీల్చేసి డ్రై అయిపోయిన దాకా వేయించుకుంటాను. బాగా కలిపేసి ఈ విధంగా వేయించుకొని ఇది కూడా కొంచెం చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత వంకాయ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాము. ఆ ఫ్రై మధ్యలో ఇది కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం వేసి ఒక 2 మినిట్స్కి పొయ్యి అయితే కట్టేసుకొని, నేను ఇప్పుడు పొయ్యి కట్టేసిన తర్వాత కలుపుకుంటున్నాను. మనకి ఇవన్నీ పచ్చి వేయి బాగానే ఉంటుంది. చూసారు కదా, నాకైతే ఇక్కడ కొంచెం పొడికి పట్టేటట్టు ఉంది. చూసుకొని కావాలి అంటే పొడి అనేది వేసుకుంటాను. ఇప్పుడు మీకు ఎంతవరకు కారం కావాలో చూసుకొని వేసుకోండి. ఇంకా నాకైతే ఈ విధంగా సరిపోయింది. ఇప్పుడైతే కనుక 2 వంకాయ ముక్కలు తీసుకొని చక్కగా ఈ మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు వంకాయ కారం చేసి నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా కొబ్బరి అయితే వేసే పని లేదండి. దీనికైతే కనుక ఓన్లీ ఇంతవరకే వేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది విడిగా స్నాక్ కింద కూడా తినేసినా బాగుంటుంది. కారం తక్కువ వేసుకొని స్నాక్ కింద కూడా తినేసేయచ్చు. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఫేవరెట్ డిష్. మీలో ఎంతమందికి ఇది నచ్చుతుంది ఏంటి అని కామెంట్ చేయండి. ఇప్పుడు వంకాయ కారం అయితే రెడీగా ఉంది. నేనైతే ఈరోజు ఈ స్పెషల్ చేశాను. క్వశ్చన్ అయితే అడగాలి కదా, మిక్సీ జార్లో ఏమేం వేశాను ఏంటి అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాను.